పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. 2025 అక్టోబర్ 18న బంద్‌కు పిలుపునిచ్చినటువంటి బీసీ జేఏసీలు ఏదైతే ఉన్నాయో, బంద్ సక్సెస్ అయింది. స్వాగతిద్దాం. ఇది బీసీ ఉద్యమానికి సంబంధించి బీసీలు చైతన్యవంతం కావటానికి పనికొస్తుంది. కానీ అనుకున్న కార్యం నెరవేరుతుందా అనేది ఇయాల మన ముందున్నటువంటి ప్రశ్న. కాంగ్రెస్ ఎన్నికలకు ముందుకు సంబంధించి వచ్చినప్పుడు, ఎన్నికల ముందు ఏం చేసిందంటే, ఎన్నికల ముందు సమాచారాన్ని మనం చూసుకున్నప్పుడు, ఎన్నికల ముందు ఏం చేశారు, దుద్దేళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో ఏం చేశారు వీళ్ళు? దుద్దేళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో ఎజెండా కమిటీ చైర్మన్ వేశారు. ఎజెండా కమిటీ చైర్మన్ వేస్తే మన 42% ఏందో మరి, అది ఎవరికి అర్థం కాదు. మురళీధర్రావు కమిషన్ కూడా ఏం చెప్పింది? మురళీధర్రావు కమిషన్ ఏం చెప్పింది అంటే 44% రిజర్వేషన్స్ ఇవ్వమన్నది. అసలు వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు సకల కుల జనగణన సర్వే చేశారు. కానీ వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ రిలీజ్ చేసే నాటికి వాళ్ళ దగ్గర అసలు కనీసం ఎట్లాంటి ఇది కూడా లేదు, ఎట్లాంటి రిపోర్ట్స్ లేవు, ఏం లేవు అనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఎట్లాంటి రిపోర్ట్లు లేకపోగా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? 42% అనేశారు. దానికి బేస్లెస్ ఏం లేదు, పలాంది బేస్ అని చెప్పడానికి వీల్లేదు. సో దీంతోనే ఇప్పటికే అనుకున్నట్టుగా బీసీలకు దీనివల్ల బంద్ సక్సెస్ అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ దాకా బంద్ సక్సెస్ అయింది. గ్రామీణ ప్రాంతాలకి వాయిస్ వెళ్ళింది, ప్రజలకి సమస్య తెలిసింది. స్వాగతిద్దాం. ప్రజలు చైతన్యవంతంగానే ఉండాలి, చైతన్యాన్ని మనం స్వాగతిద్దాం. సో అయితే మరి దీనివల్ల ఏం ఉపయోగం జరిగిందనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే పార్టీ నాయకత్వం ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో బీజేపీ దీన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉంది. ఆర్ కృష్ణయ్య దీన్ని బంద్కు ఆయనే పిలుపునిస్తాడు. జాజుల శ్రీనివాస గౌడ్, ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నాయి టాప్ 2లో. సో ఇది ఒక పరిస్థితి. బీజేపీ ఆర్ కృష్ణయ్య ఇది ఒక పరిస్థితి. వాళ్ళేమో ఫస్ట్ నుంచి సనాతన ఈ కులతత్వ వాదనలు, అంటే వాళ్ళు ఏదైతే ఉందో సనాతన విధానాలు ఏదైతే ఉందో హైందవ ధర్మం పేరుతోని, మతం పేరుతోని ఈ కులాలన్నీ కూడా వాళ్ళకి ఇదిగా బానిసలాగా పనిచేయాలని తత్వం ఉంటుంది. బీజేపీ నుంచి ఎలక్ట్ అయినటువంటి ఎంపీ నాకు ఒకసారి బీజేపీతో సంబంధం లేదంటాడు, ఆయన బీజేపీతో సంబంధాలు బాగుంటాయి. ఈ పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ బీసీఎల్ని వ్యతిరేకించేవాళ్ళు యాక్చువల్గా చూసుకున్నప్పుడు. మరి ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? మరి రాజకీయ పార్టీల మద్దతు అయితే ఆ పార్టీల్లో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, అందులో ఉన్నటువంటి బీసీలు ఇందులో ఉద్యమం చేస్తున్నారు. నేను ప్రత్యక్షంగా చూసిన వివిధ రిపోర్ట్స్ చూస్తూ ఉన్నాను, నివేదికలు చూస్తున్నాను, పెద్దాళ్ళతో మాట్లాడుతున్నాం, ఉద్యమకారులతో మాట్లాడుతున్నాం, తెలంగాణ బీసీల ఉద్యమకారులతో చూస్తూ ఉన్నాం, అనేక సోషల్ మీడియా, ప్రింట్ మీడియా దగ్గర నుంచి అన్నీ మాట్లాడుతున్నాం, నాయకులతో మాట్లాడుతున్నాం, ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాం, ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాం, లేకపోతే అనేక నివేదికలు చూస్తున్నాం, పత్రికలు తిరిగేస్తూ ఉన్నాం, ఎవరు స్టాండ్ ఏదని చూస్తున్నాం, వాళ్ళ ప్రతినిధులు ఖమ్మం జిల్లాలో ఉంటే మాట్లాడుతున్నాం, వాళ్ళతోనే ఫోన్లు కల్పించి ఆ స్టేట్ లీడర్స్తో మాట్లాడుతూ ఉన్నాం. ఎటు చూసినా ఎటువైపు పోతుంది ఈ బంద్ కానీ, బీసీ ఉద్యమం కానీ అనేది మనకి ముందున్నటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్కి సంబంధించి మనం చెప్పుకోవాల్సి వచ్చినట్టు ఉన్నప్పుడు, సో రాజీవ్ గాంధీ కానీ, లేకపోతే జాతీయ నాయకత్వం కానీ బీసీ ఉద్యమానికి కట్టుబడి ఉన్నది. ఇక కాంగ్రెస్కి సంబంధించి వచ్చినప్పుడు లోపాయికారితనం మనకి స్పష్టంగా కనిపెడతా ఉంది. ఎందుకంటే అది మనకి స్పష్టంగానే కనపడతా ఉంది. స్పష్టంగా వాళ్ళు రాహుల్ గాంధీ స్పష్టంగా జరిగింది, అయిపోయిన పెళ్లికి మేళాలు ఎందుకు, ఇప్పటి నుంచి మనం చేయాల్సింది బీసీలకు చేద్దామని చిత్తశుద్ధితోనే ఉంది. కానీ జాతీయ కాంగ్రెస్ ఒక పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది, రాష్ట్ర కాంగ్రెస్ లోపాయికారిగా వ్యవహరిస్తూ ఉంది. సో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో జాతీయ నాయకత్వం కట్టుబడి ఉన్న, రాష్ట్ర నాయకత్వం లోపాయికారిగా వ్యవహరిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక బీజేపీ అసలు బీసీ 42% రిజర్వేషన్ ఎవరు చేయాలి ఇప్పుడు? ఎవరు చేయాలంటే 9వ షెడ్యూల్లో బీజేపీ పెట్టాలి. కానీ దాన్ని మద్దతు ఇస్తున్నటువంటి ఆర్ కృష్ణ బంద్ కాలిస్తాడు. పెట్టాల్సిన బీజేపీ పెట్టకపోగా మేము బీజేపీ బీసీసీఎం అంటారు తెలంగాణకి, వాళ్ళు బెటరు, ఈయన బంద్ కాలిస్తాడు. ఈ డ్యూయల్ గేమ్ ప్రజలను ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు? ఏ పార్టీ మీద? బీసీ మేధావులకి, బీసీ ఉద్యోగ సంఘాలకి, బీసీ విద్యావంతుల వేదికలకి, బీసీ ఇంటలెక్చువల్ ఫోరాలకి, ముఖ్యంగా బీసీ విద్యార్థి యోజనలకి అవగాహన లేదనుకుంటున్నారా? ఉంది కదా. అవి మీరేం ఫ్యూడల్ రాజకీయాలు, యాభై రాజకీయాలు చేస్తే కుదరదు కదా. సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. సో ఆర్ కృష్ణయ్య ఒకవైపు, బీజేపీ ఒకవైపా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒక్కోసారి ఆర్ కృష్ణ బీజేపీతో సంబంధం లేదంటే ఆయన బీజేపీ ద్వారానే రాజ్యసభకి వెళ్ళిపోతారు.
అంతకుముందు ఏ పార్టీతో ఉన్నా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఇంకా 2-3 సంవత్సరాల పీరియడ్ ఉన్న బీజేపీ ద్వారా రాజ్యసభకి వెళ్తాడు. నాకు సంబంధం లేదు, బీజేపీకి నాదంటాడు. ఎవరు నమ్మాలి? ఖచ్చితంగా ప్రజలు దీని మీద చర్చించుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు బీసీ ఎజెండా గురించి ఏనాడు మాట్లాడలేదు. అది పైగా కేసీఆర్ ఉన్నప్పుడు అసలు మోసిందే కేసీఆర్ని బీసీలు. 0.2%, 0.3% ఉన్న ఎలమల్ని తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1999, 2001 నుంచి 2000 మొన్న ఎన్నికలు జరిగే 2023 దాకా, 2024 దాకా నెత్తిన పెట్టుకొని మోశారు. కానీ కేసీఆర్ అది రుణం తీర్చుకున్నట్టుగా మనకు అనిపించదు. అందుకోసం బీసీలకు కోపం వచ్చి పక్కకు పోయారు. కోపంతోనే ఓడిపోయింది. సరే, ఇతర కారణాలు చూపిస్తున్నారు కానీ మేజర్ కారణం ఇదే. 100కి 50% అబ్బో ఓడిపోవడానికి ఇదే కారణంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇతర కారణాలు ఉంటే ఉండొచ్చు. సో బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ నాయకత్వం మాట్లాడుతుంది కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రోజు మాట్లాడాల. వెలమలు, కమ్మలు, రెడ్లు ఏ రోజైనా మాట్లాడారా? మాట్లాడాలి కదా. ఏదైనా వస్తే ఎక్కడ అమెరికాలో ఏది జరిగింది, రష్యాలో ఏది జరిగింది, క్యూబాలో ఏది జరిగింది, ఇంకా ఇతర ప్రపంచంలో ఐక్యరాజ్యసమితిలో ఏది జరిగిందని వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు కదా. బీసీ ఉద్యమానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఈ సందర్భంగా నేను లేవనెత్తుతా ఉన్నాను. సో దీన్ని ప్రజలు చర్చించాలి, ముఖ్యంగా బీసీ సమాజం చర్చించాలి. ఒక క్లారిటీకి కూడా రావాల్సినటువంటి పరిస్థితి అయితే బీసీలకు ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో బీసీలు దీని మీద క్లారిటీతో ఉండాలి. బీసీలు దీని మీద ఒక క్లారిటీ ఉండటం వల్ల వీటి మీద ఐక్యంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో బీసీలు ఐక్యంగా ఉండి ముందుకెళ్ళాలి. బీసీలకు ఒక స్పష్టత రావాలి. బీసీ స్పష్టంగా ఉండాలి. అసలు మనం దేనికోసం పోరాడుతూ ఉన్నాం, బంధు ఎందుకు పిలుపునిచ్చినాం, అసలు బంధు ఫలానోళ్ళ మీద బీజేపీ మీద ఇచ్చినామా, కాంగ్రెస్ సరిగ్గా చేయలేదని ఇచ్చినా, బీఆర్ఎస్ గతంలో మోసం చేసిందని ఇచ్చినా, అది మనకి క్లారిటీ ఉండాలి కదా బీసీలకు సంబంధించి. సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. సో పొలిటికల్గా పార్టీలు బాధ్యత వహించకుండా ఉంటున్నాయి. జనరల్గా బీసీ ఉద్యమాలకు సంబంధించి కానీ బీసీ ఎజెండాకు సంబంధించి ఏదో నామాత్రంగా మొక్కుబడిగా పాల్గొనిపోయినట్టుగా కనపడతా ఉన్నాయి రాజకీయ పార్టీలు. సో ఈ బీసీ ఉద్యమాన్ని ఎటువైపు తీసుకువెళ్దాం అనుకుంటున్నాయి ఈ రాజకీయ పార్టీలు. సో అంటే బీసీలు అర్థం కాదు అనుకుంటున్నారా? బీసీలకు అర్థం కాదు, వీళ్ళు మైండ్లెస్ ఫెలోస్ మోకాళ్ళ మెదళ్ళు అనుకుంటున్నారా? కాదు కదా. బీసీ ఉద్యోగ సంఘాలు చాలా పెద్ద పెద్ద మునగాడు ఉద్యోగాలు కొట్టినటువంటి బీసీ ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. జిల్లాల వారీగా 33 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకత్వాలు పనిచేస్తూ ఉన్నాయి, విద్యావంతుల వేదికలు పనిచేస్తూ ఉన్నాయి, ఉపకులాల విద్యావంతుల వేదికలు, ఉపకులాల ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. దీంతో పాటు బీసీ ఇంటలెక్చువల్ ఫోరాలు పనిచేస్తూ ఉన్నాయి, బీసీ మేధావుల ఫోరాలు పనిచేస్తూనే ఉన్నాయి కదా. వీళ్ళకేం తెలియదా? వీళ్ళు చెప్పరా? వీళ్ళంతా చాలామంది మేధావులు ఉన్నారు కదా, వీళ్ళన్నీ చెప్తున్నారు కదా. సో బీసీ ఉద్యమం ఐకమత్యంతో ముందుకు పోవాలి, దాన్ని సాధించుకోవాలి. సో బీసీలు ఏం అర్థం కానివాళ్ళు కాదనేది అర్థం అయినోళ్ళు అనేది మనం ఈ సందర్భంగా చేస్తున్నాం. రాజకీయ పార్టీల ధోరణి మారాలి. ఆర్ కృష్ణయ్య ప్రధానమంత్రితో మాట్లాడాలి, ఈటెల రాజేంద్ర మాట్లాడాలి, బండి సంజయ్ అన్న మాట్లాడాలి, ధర్మపురి అరవింద్ అన్న మాట్లాడాలి. మీరు బీసీ బిడ్డలు కదా, కాదని చెప్పి ఎన్నికలకు వెళ్ళండి. మీరు నిజంగా నాకు బీసీలతో సంబంధం లేదు, నేను బీజేపీతో గెలుస్తానే అంటే ఖచ్చితంగా బరాబర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మిగతా సంగతి ఏందో బీసీ సమాజం సమాధానం చెప్తుంది. ఇక నోటితోనే అవసరం లేదు భయ్యా, నోటితోనే అవసరం లేదు. మేము క్యాంపెయిన్ కూడా చేయం. మీరు దమ్ముంటే ఖచ్చితంగా పెట్టవచ్చు. వీళ్ళందరూ సంజయ్ అన్న కానీ, లేకపోతే అరవింద్ అన్న కానీ, ఈటెల రాజేంద్ర గారు పెద్ద ఆయన కానీ ఉన్నారు కదా. ఉండి ఎద్దుకి వ్యవసాయానికి లేనట్టుగా ఉన్నది. పొలం ఉంది, ఎద్దు వ్యవసాయం కిరాయికో కౌలుకో ట్రాక్టర్ పెట్టి దున్నించుకొని పండించుకొని బతకాలి కదా. దానికి పెద్దదిగ్గా ఒక అవసరం వచ్చింది, విత్తనాల దగ్గర సమస్య వచ్చింది, చూడాల్సింది మీరు కదా. విత్తనాల దగ్గర వ్యవసాయం చేసుకుని బతికి. సో అట్లా ముఖ్యమైన సందర్భాల్లో బీజేపీ పెద్దలు నేషనల్ అసలు ఎవరైనా కలిశారా మీరు? ఆర్ కృష్ణయ్య మరి ఆడేమో బీజేపీ దాని డిఎన్ఏలోనే, దాని రక్తంలోనే, దాని జీన్స్లోనే బీసీ వ్యతిరేకత ఉంటుంది. సనాతనవాదం, మత హిందూ మతం పేరుతోనే దాని నైజమే. అది బ్రాహ్మణికల్. అది బీజేపీ అంటేనే బ్రాహ్మణికల్, ఠాగూర్లు వీళ్ళతో కూడి బ్రాహ్మణులు, ఠాగూర్లు అగ్రకులాల సమూహంతో కలిపినటువంటిది. అటు బ్రాహ్మణవాదానికి సంబంధించి కానీ, ఠాగూర్లకు సంబంధించి కానీ, అగ్రకులాలకు సంబంధించి కానీ, ఇటు క్యాపిటలిజానికి సంబంధించి కానీ, ఇటు వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు హిందుత్వ పేరుతో కానీ ఆ ఐడియాలజీ అంతా కూడా ఏర్ల నుంచి మనం ఒక మర్రి చెట్టు తీసుకుంటే, బీజేపీ అనే మర్రి చెట్టుని తీసుకుంటే రూట్స్ ఏదైతే ఉన్నాయో కింద మట్టి రూట్స్ నుంచి మనం చూసుకున్నప్పుడు, మా భూమిలో ఉన్నటువంటి వేళ్ల నుంచి మనం చూసుకున్నప్పుడు, చివరి ఆకు వరకు మనం చూసుకున్నప్పుడు అది ఖచ్చితంగా బీజేపీ బీసీలకు వ్యతిరేకంగానే ఉన్నది మొదటి నుంచి. సో ఆ పేరుతోనే అది నడుస్తూ ఉంది, మళ్ళీ డ్రామాలు చేస్తూ ఉంది. సో ఇక రేవంత్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య పిఎం దగ్గరకు పోడు,
మరి ఎవరు పోవాలి పీఎం? పీఎం దగ్గర పని ఏందా అంటారు. గరిడేపల్లి సత్యనారాయణ చెప్తున్నాడు పీఎం దగ్గర పని. మరి మీరు అడుగుతున్నారు కదా, హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసింది, 9వ షెడ్యూలే పెట్టాలి. రేవంత్ రెడ్డి బోడు, ఆర్ కృష్ణయ్య బోడు. ఆయన బంధుకు పిలుపునిస్తాడు, ఈయనేమో ఉద్యమం అంటాడు. మరి ఎవరు పోకుండా ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోతే ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్లో పెడతారా పెట్టడనే తర్వాత సంగతి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర పోవాలి కదా. ఆయన కాంగ్రెస్ వాళ్ళు పోరు, ఆర్ కృష్ణయ్య టీం పోరు. సరే, మరి ఎవరు పెట్టాలి? ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే క్యాబినెట్లో చర్చించి దాన్ని పెట్టాలా వద్దని డిస్కస్ చేస్తారు. ఒకవేళ 9వ షెడ్యూల్లో పెట్టాల్సి వస్తే పార్లమెంట్లో బిల్లు పెడతారు. దాని మీద చర్చ జరిగినప్పుడు దాని రాజకీయ పార్టీల అంతరంగాలు బయటపడతాయి. మీరు అసలు అడగాలి కదా, ఒక ఉద్యమం కోసం చేస్తున్నప్పుడు అడగాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. మరి ఎవరు పోవాలి? పీఎం దగ్గర పోకుండా ఎట్లా అవుతుంది అనేది ఇలా నేను సందర్భంగా చేస్తున్నాను. కాంగ్రెస్ అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి పోవాలి. సో పనికి మాలిన ఉద్యమాలు, జంతర్ మంతర్ దగ్గర కూర్చోవటం, గవర్నర్ దగ్గర ఫైల్ పంపించడం, రాష్ట్రపతి దగ్గర ఫైల్ పంపించడం, దానివల్ల అయిపోవద్దు అనేది అర్థమైంది కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఏది కాదనేది అర్థమైంది కదా. హైకోర్టు సుప్రీంకోర్టు బీసీ ఉద్యమానికి, బీసీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రాజ్యాంగమే మార్పులు చేర్పులు కూర్పులు చేసుకోవచ్చు అని అన్నది. అవసరాల రీత్యా, దేశ ప్రజల అవసరాల రీత్యా. బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి, దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి. ఈ పరిస్థితుల్లో మరి ముఖ్యంగా పార్లమెంట్లో పెట్టి దాన్ని పాస్ ఆన్ చేయడానికి, బిల్లు పాస్ చేయడానికి మరి ఎవరిని కలవాలి? దేవుడు రావాలా దిగి? దేవుడిని కూడా మొక్కుందాం. అట్లయితే అన్ని దేవుళ్ళనే మొక్కుదాం. హిందూ దేవుళ్ళని, ముస్లిం దేవుళ్ళని, క్రిస్టియన్ దేవుళ్ళని అందరిని మొక్కుదాం. అందరూ బీసీలు ఉన్నారు కదా. బీసీసీలో క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బీసీఈలో ముస్లిమ్స్ ఉన్నారు, అల్లాని మొక్కుదాం, జీసస్ క్రైస్ట్ని మొక్కుదాం, హిందూ దేవుళ్ళని కూడా మొక్కుదాం. ఎందుకంటే బీసీలు అందరూ ఉన్నారు కదా. అన్ని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరి దేవుళ్ళని మొక్కుదాం. మైనారిటీలకు సంబంధించి కూడా బీసీలో ఉన్నటువంటి అందరి దేవుళ్ళని కూడా మొక్కుదాం. సో అది మొక్కుదాము, కొబ్బరికాయలు కొడదాము, శివుడికైతే పాలాభిషేకం చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం, దాంట్లో తేడా ఏం లేదు. మరి ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర తీసుకోవాలి. ప్రాక్టికల్గా లౌకికంగా మనం చూసినప్పుడు, వాస్తవ పరిస్థితులు మనం చూసుకున్నప్పుడు మరి ఎవరి దగ్గరికి పోవాలి? ప్రధానమంత్రి దగ్గర పోవాలి. జంతర్ మంత్రిలో ధర్నా చేసి, అడావుడి హంగామా చేసి, రాష్ట్రపతి దగ్గర అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి ఇవ్వలేదని రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకుంటే అయిద్ది. అది పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో పెట్టాలంటే పోవాల్సింది ప్రధానమంత్రి దగ్గర కదా. ఒక సమస్య మీద పోరాటం చేసినప్పుడు, ఎన్నికలప్పుడే రాజకీయాలు, జాతులకు సంబంధించి వచ్చినప్పుడు మరి ఎవరు పోవాల్సిన అవసరం ఉన్నది? సంబంధించినటువంటి ముఖ్యమంత్రి జయలలిత అన్నా డిఎంకే నుంచి చీలిపోయినటువంటి ఎంజీ రామచంద్రన్ పార్టీ అన్నా డిఎంకే. అక్కడ సమ్మె జరిగినప్పుడు కొంతమంది చనిపోయినప్పుడు అది సీరియస్గా తీసుకున్నారు జయలలిత. కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అడ్మినిస్ట్రేట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా కూడా జయలలిత అన్నా డిఎంకే ఒక ప్రాంతీయ పార్టీ అని అక్కడ పోయి కూర్చుంది. వీళ్ళు చేపించుకొని వచ్చింది. అయిందాక ఢిల్లీ నుంచి కదలలేదు. ఏదా చిత్తశుద్ధి కాంగ్రెస్కి సంబంధించి, బీజేపీకి సంబంధించి, బీఆర్ఎస్కి సంబంధించి అసలు ఎవరు ఆ నాయకత్వానికి సంబంధించి ఎవరు మాట్లాడరా? సో పీఎం దగ్గరికి వెళ్లకుండా ఎట్లా బిల్లు పాస్ అయిద్దని అనుకుంటున్నారు, పాస్ ఆన్ అయిద్ది అనుకుంటున్నారు. సో అయ్యేదేనా? 9వ షెడ్యూల్ పెట్టేది ఎవరు? నిజంగానే ఓకే, 9వ షెడ్యూల్లో పెట్టాలా, పెడితే పాస్ అయిద్ది, దాని జోలికి ఎవరు రారు. సీఎంని 9వ షెడ్యూల్ పెట్టాలంటే పీఎంని కలవాలి కదా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కలిసిద్దా, లేదా పొన్నం ప్రభాకర్, లేకపోతే అఖిలపక్షం చిరంజీవులు గారు, ఇంకా మేధావులు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీలు ఉన్నారు. వీళ్ళని తీసుకొని పోయి ప్రధానమంత్రిని కలవాలి కదా, ఆ ప్రయత్నం చేయాలి కదా. నువ్వు కలవ్వా వాళ్ళని ముఖ్యమంత్రులకు సంబంధించి, లేకపోతే మీ కేబినెట్ మంత్రులు ఉన్న లింకప్ పెట్టి అఖిలపక్షాన్ని తీసుకొని పోవాల్సిన నైతిక బాధ్యత రేవంత్ రెడ్డిది ఉంది. అక్కడ జాతీయ నాయకత్వం గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. బీసీ ఎజెండాను అమలు చేయమని, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయమని స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ ఇచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ లోపాయికారిగా వ్యవహరిస్తుంది. మొదటి నుంచి ఇదే కథ. కామారెడ్డి డిక్లరేషన్ దగ్గర నుంచి ఇది ఎట్లాగా ఏది కాదు, సచ్చేది కదా అనేది వాళ్ళ అభిప్రాయం కావచ్చు. రాజకీయ పార్టీలు, నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ బీజేపీ, ఇది ఎట్లాగా ఏది కాబట్టి పైన మద్దతు ఇస్తూ ఉన్నాయి. అసలు అంతరంగాలు తెలియాలి కదా. పీఎంను కలవకుండా 9వ షెడ్యూల్ ఎలా పెడతారో చెప్పాలి. ఇప్పుడు బీసీలంతా అన్ని మతాలను పూజించే బీసీలు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరి దేవుళ్ళని పూజిస్తున్నారు కదా. సరే, అందరి దేవుళ్ళు మా బీసీలు పూజిస్తారు, ఖచ్చితంగా బీసీ బిల్ పాస్ కావాలని ప్రాక్టికల్గా బిల్లు పెట్టాలి కదా. అది ఎవరిని కలవాలి? ప్రధానమంత్రిని కలవాలి. ప్రధానమంత్రిని కలవకుండా ఎక్కడెక్కడో బయట అడావుడి చేసి వస్తే ఏం ఉపయోగం? అదే అంటున్నాను నేను. సో బీసీలకి ఇది అర్థం కాదనేది వాళ్ళ రాజకీయ పార్టీల యొక్క ఉద్దేశంగా మనకి కనపడుతుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇదే కథ నడుస్తుంది. సో బీజేపీ బీసీల వైపు మళ్ళీ కార్యక్రమం చేయాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ సగం మాట్లాడుతూ ఉన్నాయి. సో కేటీఆర్ అంటున్నాడట, బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు నాతో, ఈ ఉద్యమాల్లో మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? మనకేం ఉపయోగం? బీసీ సంబంధించి ఒక
ముద్ద అన్నం పెట్టేటువంటి బీసీ సమాజం స్వతంత్రం వచ్చిన 79 ఏళ్ళు గడుస్తున్నా కూడా అన్ని రంగాలు వెనకబడి ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల కంటే కూడా వెనకబడింది. తమ్ముళ్ళు వాళ్ళు డెవలప్ అయితే సంతోషిద్దాం. వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మాకేం కుళ్ళిపోతానో, అసూయ, జలసీలు ఏమి లేవు. తమ్ముళ్ళు బాగా బతుకుతున్నారనుకోండి, ఒక కుటుంబంలో నలుగురు కొడుకులుంటే తమ్ముళ్ళు బాగా బతుకుతున్నారంటే సంతోషం. వాళ్ళు బతికినందుకు సంతోషిస్తేనే మనం కూడా బతకాలి కదా! ఇద్దరు తమ్ముళ్ళు బాగానే బతుకుతున్నారు ఎస్సీ, ఎస్టీలు. ఉంది మిగిలిన ఇద్దరు అన్నదమ్ముల్లో అన్నపాత్రలో ఉన్న ఓసీలు తక్కువ జనాభా వాళ్ళు. తెలంగాణలో 7% కూడా లేరు. మొత్తం వాళ్ళే తీసిపోతానంటే 3% లేనటువంటి రేట్లో 7% లేనట్టు ఓసీలు తీసిపోతానంటే అది కరెక్ట్ కాదు కదా! సో ఇది పరిస్థితి. సో కాంగ్రెస్ మొదటి నుంచి జాతీయ కాంగ్రెస్ కేంద్ర కమిటీ స్పష్టంగానే ఉంది బీసీ ఎజెండా పట్ల. కానీ రాష్ట్ర కాంగ్రెసే లోపాయకారిగా వ్యవహరిస్తుంది. సగం సగం చేస్తుంది. సో ఇది అందుకోసమే అధిగతికి రావట్లా. సో ఇట్లాంటి పరిస్థితులున్నాయి. నిజంగా కాంగ్రెస్‌కి చిత్తశుద్ధి లేదు. ఉద్యమం ఉధృతం చేయాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ మీద ఉంది. బీసీ ఉద్యమాన్ని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా భుజానేసుకొని మోయాల్సిన అవసరం ఉంది. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సీఎం ఎక్కడ పడితే జిల్లాలు 33 జిల్లాలు నిరంతరం తిరుగుతూనే ఉన్నాడు. ఆ సమస్య, ఈ సమస్య, ఇంకో సమస్య అని. నిజంగా సీఎంకి చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను. బీసీలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి ఎక్కడైనా మాట్లాడారా? మాట్లాడాడా? ఇదేం వెనకటి రోజులు కాదు కదా! 1950 దశకం కాదు కదా! ఆయన ఏం మాట్లాడినా తెలియకుండా ఉండడానికి. సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్ డైరెక్ట్‌గా ఆయన ఏ మీటింగ్‌లో ఏం మాట్లాడిండో మనకి తెలుస్తూనే ఉంది కదా! మాట్లాడాడా ఈ 2 సంవత్సరాల కాలంలో? నేను అది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా అంటాడు ఎక్కడో ఒకసాట. ఎందుకు నిరంతరంగా ఎందుకు మాట్లాడలేదు? బీసీ జనాభా 56%, మా లెక్కలైతే 65% ఉన్నాయి. 65% ఉన్నాయి. మరి ఎందుకు మాట్లాడ్డా ఆయన? రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి బీసీ ఉద్యమం గురించి తరచూ మాట్లాడుతుండా లేదా అనేది బీసీ సమాజానికి తెలియదా? రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉన్నాడు అసలు? సీఎం అసలు ఏం చెప్తా ఉన్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? 42% గురించి, బీసీల గురించి సమస్యలు. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు ఇది ఎట్లాగూ రాదు అని చెప్పేసి దాంట్లో దూరి బీసీ ఉద్యమాన్ని ఖతం చేయాలని చూస్తూ ఉన్నారు వీళ్ళు. చూస్తుంటే అట్లానే ఉంది. బీసీ సమాజం దీన్ని గుర్తెరిగి బీసీలు చైతన్యవంతై ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అసలు లేకపోతే ఇంకో 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కాకపోయినా ఇక భవిష్యత్ తరాలు, బీసీ తరాలు బానిస వ్యవస్థలో మగటం తప్ప మరొకటి కాదు. ఇదొకటే స్థానిక సంస్థలో గ్రామ పంచాయతీ, పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ 42% రిజర్వేషన్ చుట్టే తిప్పుతున్నారు బీసీ సమాజాన్ని మొత్తాన్ని. ఇట్లా చుట్టూ తిప్పుతా ఉన్నారు. బీసీ జనాభా అంటే 42% రిజర్వేషన్స్ ఒకటేనా? సామాజిక న్యాయం అది. అదొక్కటే కాదు కదా! విద్య, అభివృద్ధి, భాగస్వామ్యం, అన్ని రంగాల్లో ఓటా, ఇది కదా బీసీలకు సంబంధించి. వెనకబాటుతనం మీద అభివృద్ధి చెందడానికి ఏమి ప్రణాళికలు రూపొందించాలి, ఆ విధంగా ముందుకు పోవాలి కదా బీసీలకు సంబంధించి. అయ్యేం లేకుండా, అది ఎజెండాకి రాకుండా కేవలం బీసీలు అంటే 42% రిజర్వేషన్ దగ్గరే అక్కడే కట్టిపడేద్దాం, దూడను గట్టి పడేసినట్టుగా, ఆవును గట్టి పడేసినట్టుగా, గేదెను గట్టి పడేసినట్టుగా అట్లనే ఉన్నది. ఇక పాలు పిసుక్కుందాం, పాలిచ్చే గేదె నుంచి, పాలిచ్చే జెర్సీ ఆవు నుంచి పాలు పిండుకుంటారు కదా, గేదెని కట్టేసి మొత్తం పిండుకుంటారు కదా. ఇది కథ నడుస్తూ ఉన్నది తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో. సో బీసీలు, బీసీ విద్యావంతుల వేదికలు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరాలు, బీసీ సమాజం ఇవన్నీ గమనిస్తూ ఉన్నది. ఇవన్నీ గమనించట్లేదు అనుకోకండి. సో బీసీ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు ఖతం చేయొచ్చు అని చూస్తున్నది, కానీ అది ఎప్పటికీ జరగదు. అరిచేతిని అడ్డుపెట్టి బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. మేమెంతో మాకంత ఓటర్ రావాలి, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, బీసీల యొక్క స్థితిగతుల్ని అసలు బంద్ ఎందుకు చేశారంటే అది ఉద్యమానికి సంబంధించి బీసీ చైతన్యానికి పనికొస్తుంది తప్పితే సక్సెస్ అయింది. 100% బీసీ సభ సక్సెస్ అయింది, దాంట్లో తేడా ఏం లేదు. సో బీసీ ప్రజలను మొబిలైజ్ చేసి 9వ షెడ్యూల్లో పెట్టడానికి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలి. కాంగ్రెస్ గ్రామాన వెళ్ళి దాన్ని ప్రభుత్వం తరపున, కాంగ్రెస్ తరపున వాళ్ళే స్టార్ట్ చేశారు కాబట్టి 60 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు 79 ఏళ్లలో. మరి వాళ్ళ మీద నైతిక బాధ్యత ఉన్నది. జాతి నాయకత్వం ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటే రాష్ట్ర నాయకత్వం ఒక డ్రామాలు చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. లోపాయికారిగా కనపడుతుంది, అందులో ఇందులో కాదు. ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు, రెడ్డి మంత్రులు ఎందుకు మాట్లాడరు? ఏదో నామమాత్రంగా, తూతూ మంత్రంగా మాట్లాడి వెళ్తూ ఉన్నారు. చిత్తశుద్ధి ఏది మీకు? సో ఇది పరిస్థితి. అన్నీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో వేసి అన్నీ కొట్టిపడేసేలాగా తీసుకొచ్చారు. 4 కోట్ల జనాభాకి సంబంధించి లెక్కలు ఎందుకు పెట్టలేదు సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ? మీ పేటాలు, కోసాలు కదిలిపోతాయి. కేంద్ర నాయకత్వం ఈ కులతత్వాలకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళు సీరియస్గానే ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, ఇది రాష్ట్రం ఉంటే ఏంది, పోతే ఏంది, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు. రాహుల్ గాంధీ, ఏఐసిసి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే వాళ్ళంతా స్ట్రాంగ్గానే ఉన్నారు, పెద్ద మనుషులు. వీళ్ళు లోపాయికారిగా ఈ ఆధిపత్య కులాలది మళ్ళీ ఇంకా 100 ఏళ్ళు 1000 ఏళ్ళు కొనసాగాలనే కార్యక్రమం సాగుతూ ఉంది.
బీజేపీ కూడా అదే సనాతనవాదం, హిందుత్వవాదం ఆ కథలే నడుస్తూ ఉన్నాయి. సో, ఆ విధంగా వీళ్ళ పరిస్థితులు ఉన్నాయి తప్పితే మరొకటి కాదని తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా, మిత్రులారా, ఇది బంద్ సక్సెస్ అయింది, స్వాగతిద్దాం. సో, అదే మరి నెక్స్ట్ ఏంటి? అసలు ఎవరి మీద చేసినాం? అన్ని పార్టీల మద్దతు. బీజేపీ మీద చేసినంటే వాళ్ళు కూడా వాళ్ళు ఇండిపెండెంట్‌గా వాళ్ళు చేశారు. ఇంకొకటి వామపక్షాలు ఫండమెంటలిజంగా వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. సనాతనవాదం పేరుతోని వామపక్షాలన్నీ. అది ఏ వామపక్షం గాని, సీపీఐ గాని, సీపీఎం గాని, మాస్ లైన్ గాని, న్యూ డెమోక్రసీ గాని, లిబరేషన్ గాని, మావోయిస్ట్ గాని, అది వామపక్షాలు ఉన్న అన్ని పార్టీలు అనుకోండి. నాకు గుర్తున్న పార్టీలు ప్రధానం కాబట్టి చెప్పాను. వామపక్షాల్లో ఇంకా అదనంగా ఉన్నటువంటి పార్టీలు గ్రూపులతో సహా. వాళ్ళు ఫండమెంటలిజం ఆ ఇజం వాళ్ళ వైఖరి నుంచి చూసినప్పుడు బీజేపీ అంటే మతతత్వం పేరుతోని కులాలను అణచివేసే కార్యక్రమం అనే పేరుతోని ఉన్నారు. సరే, వాళ్ళు 100% చేస్తున్నారో లేదనేది ఇంకో చర్చ. 100% వాళ్ళకి చిత్తశుద్ధి అనేది బీసీ సమాజం నమ్మట్లేదులే గానీ, వాళ్ళ కోణంలో బీజేపీని విమర్శించే కోణం అయితే బాగానే ఉన్నది. మిగతా బీసీలకి వాళ్ళు చిత్తశుద్ధితో చేస్తున్నారా లేదా అనే దాని మీద పలు అనుమానాలున్నాయి బీసీ సమాజానికి. దాన్ని ఇంకో సందర్భంలో చర్చించుదాం. కానీ బీజేపీ పట్ల వామపక్షాల వైఖరి స్పష్టంగానే ఉన్నది. బ్రాహ్మణవాదం, బ్రాహ్మణీయవాదం, ఆధిపత్య కులాల వాదం, లేకపోతే బీజేపీ వాదం, సనాతనవాదం పేరుతోనే బీసీలని ఇట్లనే కంటిన్యూగా ఇప్పటికి ఒక 79 ఏళ్ళు, 80 ఏళ్ళు అయింది. ఇంకొక 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు ఇదే కథ నడపాలనేది దానికి వ్యతిరేకంగా వామపక్షాలు మాట్లాడుతుంది, స్వాగతిద్దాం. సో, వాళ్ళ చిత్తశుద్ధి మరో సందర్భంలో చర్చిద్దాంలే గానీ, సో, అందుకోసం ఒక క్లారిటీకి రావాలి. వాళ్ళు ఒక కోణంలోంచి వామపక్షాలు విమర్శించిన బీసీ సమాజం వామపక్షాలు ఏం చెప్తా ఉన్నాయి, వాళ్ళ చిత్తశుద్ధి ఎంతుంది, బీజేపీ ఏం చెప్తా ఉంది, దాని చిత్తశుద్ధి ఏంది, బీఆర్ఎస్ ఏం చెప్తా ఉంది, దాని చిత్తశుద్ధి ఏంది, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉన్నటువంటి విధి విధానాలకు సంబంధించిన రూపకల్పనలో దాని ఎజెండా ఏంది చేసుకునే అవసరం ఉంది. దాని నైతిక బాధ్యత కూడా ఉంది. ఎవరేది చేసినా అఖిలపక్షాన్ని వేసుకొని పీఎంని కలవాలి. నరేంద్ర మోడీ గారిని కలవటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది ఉంటే ముఖ్యంగా అఖిలపక్షం ఈ పొన్నం ప్రభాకర్, ఇంకా బీసీ మంత్రులు, ఇతర బీసీ ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నాయకులను వేసుకొని ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు అఖిలపక్షాన్ని వేసుకొని ఒక రాష్ట్ర ప్రతినిధి బృందం అక్కడికి వెళ్ళాలి. అవకాశం ఉంటే రేవంత్ రెడ్డి వెళ్ళండి. మీకేమైనా నామోషిగా అనిపిస్తే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం ఇది. 50%, 60% ఉన్న ప్రజలకు సంబంధించిన అంశం. 56% మీరు చేసిన లెక్కలు. వాళ్ళకి సంబంధించిన అంశం ఒక అవసరం వచ్చింది. పెద్దన్నగా నీకు లేదా? ఒక కుటుంబం పెద్దగా నీకు ఆ బాధ్యత ఉంది కదా రేవంత్ రెడ్డి. కుటుంబ పెద్దగా ఆ బాధ్యత నీ మీద ఉన్నది కదా! సో, బీసీ సమాజం అంతా నీకే వదిలేస్తుంది. ఏం చేస్తావో చూద్దాం. సో, పెద్దలారా, మిత్రులారా, బీసీ బంద్ భారతదేశ చరిత్రలో బీసీలు బంధు పిలుపు నుండి సక్సెస్ కావటం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 99.99 కాదు, 100కి 1000%, 100కి 99.99% కాదు, 100కి 1000% సక్సెస్ఫుల్గా ఈ బంద్ జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసింది. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.